పేరెంట్స్ మరి టీచర్స్ అయినటువంటి విద్యార్థులు ఈరోజు మరి 77 రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి మరి మీరందరూ చాలా హ్యాపీగా కలర్ఫుల్గా యూనిఫామ్లో వచ్చారు. సో హ్యాపీ. సో మన భారతదేశాన్ని మరి దాదాపుగా 200 సంవత్సరాలు విదేశీయులు పరిపాలించారు. వారికి అనుకూలంగా స్కూల్స్ స్థాపించడము, హాస్పిటల్స్ ఇవన్నీ చేశారు. అది నేటి వరకు మనకు అవి కంటిన్యూ అవుతూనే ఉంది. మన భారతదేశంలో ఉండేటటువంటి కొన్ని మూఢనమ్మకాలను కానీ, దురాచారాలను కానీ, అంటే భర్త చనిపోతే భార్య చేతిలో పడి చనిపోవడం అనేటటువంటిది, ఇంకా చాలా మనకు మూఢనమ్మకాలు ఉండేవి. వాళ్ళు విద్యను అందించడం ద్వారా చాలామంది చైతన్యవంతులై మరి అవన్నీ మన భారతదేశంలో మాసుకోవడం అనేది జరిగింది. మనకు మరి మీరు ఎప్పుడన్నా ఆలోచించారో లేదో, మరి జనవందనాన్ని 2 సార్లు ఎగిరేస్తాం. ఎవరికన్నా డౌట్ వచ్చిందో లేదో, ఎందుకు 2 సార్లు ఎగిరేస్తామంటే, యాక్చువల్గా ఆగస్టు 15కి మరి జెండాను ఫోల్డ్ చేసి మామూలుగా పెట్టారు. ఓన్లీ జెండా మామూలుగా వేశారు. కానీ మనకు అప్పటికి రియల్ పరిపాలన అనేది మన చేతిలో లేదు. ఇప్పుడు చూడండి, టీచర్స్ ఒక్కరు లేరు అనుకోండి, స్కూల్ ఎలా రన్ అవుతుంది? అంతమయ్యే పరిస్థితులు ఉంటుంది. అట్లనే మన భారతదేశాన్ని విదేశీయులు వదిలిపోయినప్పుడు ఎలా పరిపాలించుకోవాలో ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు అంబేద్కర్ వచ్చేసి ఆయన విదేశాలలో మరి మంచి ఎడ్యుకేషన్ చేసి వచ్చాడు. ఇప్పుడు మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలంటే ఏం చేయాలని ఆయా దేశాల యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మనకు ఒక చట్టాన్ని రాయడం అనేది జరిగింది. రాసిన తర్వాత 47 to 50 వరకు కూడా ఆయన మరి ఆ యొక్క రాజ్యాంగాన్ని రాసి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి మనము ఈ యొక్క రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ రాజ్యాంగాన్ని రాశారో అప్పుడు మరి ఒకసారి ఈ యొక్క మన రాజ్యాంగం అమలులోకి రావాలంటే ఒక డేట్ అనేది పెట్టుకోవాలి. కాబట్టి పెద్దలందరూ కూర్చొని మరి తర్జన భర్జనల మధ్య ఎంతోమంది ఒకరు ఆ డేట్ అని, ఒకరు ఈ డేట్ అని, అదొద్దని ఇదొద్దని మొత్తం తర్జన భర్జనల మీద జనవరి 26 అనేది దాన్ని సెట్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుండి ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే చేసుకుంటాము. కానీ మనకి ఇంకప్పటికీ కంప్లీట్గా స్వాతంత్రం, మన పరిపాలన మనము చేసుకోలేకపోయాము. జనవరి 26 నుండి మన రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. దానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే అంబేద్కర్. ఇప్పుడు మరి మన తెలంగాణ కానీ మన భారతదేశంలో మరి జాబ్స్ అన్నీ ఒక రిజర్వేషన్ సిస్టమ్గా ఉన్నాయి అని అంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లనే. జనరల్కి కొన్ని సీట్లు కేటాయిస్తారు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు. ఆ బీసీలో చాలా గ్రూప్స్ ఉంటాయి. అట్లా ఉద్యోగాలు రిజర్వేషన్ చేయడం వలన దేశం అంతా కూడా చాలా చక్కగా అభివృద్ధి పరిస్థితుల్లోకి రావడం అనేది జరిగింది. ఒకవేళ రిజర్వేషన్ లేకపోతే కనుక అప్పుడు ఉండేటటువంటి విద్యావంతులు వాళ్ళు మాత్రమే ఆ యొక్క ఉద్యోగాలను అనుభవించేవాళ్ళు. కాబట్టి మరి అంబేద్కర్ ఎన్నో అవమానాలు ఎదుర్కొని స్కూల్ లైఫ్లో, కాలేజ్ లైఫ్లో ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు ఆయన ఎదుర్కొని మా భారతదేశం ఇలా ఉండకూడదని ఒక చట్టాన్ని రాయడం అనేది జరిగింది. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు మరి మన భారతదేశం చాలా చక్కగా ఈ యొక్క రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఎంతో ఆనందము. అయితే నేను ప్రతిసారి ఈ యొక్క సెంటెన్స్ని ఒక్కడి నుంచి చెప్తా ఉంటాను. ఏంటంటే నిజమైన స్వాతంత్రం అనేది స్త్రీలకు ఇంకా రాలేదు. ఎందుకంటే మరి గాంధీ గారి యొక్క ఆలోచన ఏంటంటే, ఒక స్త్రీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో రోడ్డు మీద నడుచుకుంటూ పోయినప్పుడు ఆ స్త్రీకి ఎవరు కూడా హాని తలపట్టకుండా ఉంటే అప్పుడే నిజమైన స్వాతంత్రం అని ఆయన కోరిండు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ స్త్రీకి ఆ స్వాతంత్రం అనేది లేకుండా పోతుంది. కాబట్టి మన భారతదేశంలో మరి హాని తలపెట్టేటటువంటి వ్యక్తులు మనకు తెలిసిందే. ఈ సందర్భంలో మనం బహిర్గతంగా చెప్పడానికి లేదు. కాబట్టి స్త్రీలు అయినటువంటి వాళ్ళు బాగా చదువుకొని మరి దేశము, కుటుంబము, రాష్ట్రము డెవలప్ అవ్వాలంటే స్త్రీలంతా బాగా చదువుకొని మరి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి రాగలిగితే మరి భవిష్యత్తు కాలంలో నేను అనుకుంటున్నా ఇంకొక 50 ఏళ్ళు కూడా పడుతుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఉండేటటువంటి సిచ్యుయేషన్స్, సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలను. కాబట్టి ఇటీ సందర్భంలో మరి మన పెద్దలు మరి గాంధీ, నెహ్రూ
మరి చాలామంది ఉన్నారు, వాళ్ళంటే పేరు గాంచిన వాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాం. కానీ సామాన్య ప్రజలు ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకొని మరి మన భారతదేశానికి, మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకోవడం. ఇప్పుడు ఓటు వేసుకుంటాం పెద్దవాళ్ళు, చిన్నపిల్లల కంటే తెలియదు. మనకు నచ్చినటువంటి నాయకులను మనం ఓటేసి గెలిపించుకుంటాం. ఓటేసేటప్పుడు ఒకసారి ఆలోచించాలి, ఏ ప్రభుత్వం వాళ్ళు దేశానికి న్యాయం చేస్తున్నారు, ఏ ప్రభుత్వం వాళ్ళు రాష్ట్రానికి న్యాయం చేస్తున్నారు, ఎవరు డబ్బును వ్యర్థంగా వాడుతున్నారు. ఇవన్నీ ఆలోచించి ఎడ్యుకేటెడ్ అయినటువంటి మనం కూడా చాలా చక్కగా మన ఓటును వేస్తూ మరి మన నాయకులను ఎన్నుకునేటటువంటి హక్కును కల్పించిన వారు ఎవరంటే మరి బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన లేకపోయినప్పటికీ ఆయన మనం ఎప్పుడు మన జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క జెండా వందనాన్ని, ఈ యొక్క సంతోషంగా జరుపుకోవడానికి ఇక మన గవర్నమెంట్ వాళ్ళు ఇంత చక్కటి అవకాశాలను కల్పించినారు. అందుకు గవర్నమెంట్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.